బాలికల ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర్జున్ అనే వ్యక్తి నేతృత్వంలోని ముఠా ఇప్పటి వరకు 25 మంది బాలికలను వలలో వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. స్నేహితుల సెల్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఉపయోగించి బాలికలను ట్రాప్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా ప్లాన్ చేసినట్లు సమాచారం. ట్రాప్ చేసిన తర్వాత బాలికల ఇళ్లకే వెళ్లి లైంగిక దాడులు చేసి బెదిరింపులతో డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు 40 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు అర్జున్తో పాటు అతని ముఠా సభ్యులపై దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఇక బాలికల ట్రాప్ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఎలాంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? రిచ్ కిడ్స్ ని ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ముఠాని అటు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా అర్జున్ అనేటువంటి వ్యక్తితో పాటు తన సోదరుడు రాజు ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా వేదిక ద్వారా మైనర్ బాలికలని పరిచయం చేసుకొని వారితో లవ్ అట్రాక్ట్ చేస్తూ వారిని బాగా లొంగ తీసుకొని అంటే కలవాలని ఒత్తిడి గురి చేసి వారితో కలిసిన తర్వాత ఎవరు లేని సమయంలో ఇంటికి పిలిచి వారితో లైంగికంగా పార్టిసిపేట్ చేసిన తర్వాత వారి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. మొత్తం ఇన్స్టాగ్రామ్ లో దాదాపు తన స్నేహితులతో కలిసి హర్ష కావచ్చు, జతిన్ కావచ్చు, శ్రీజిత్ కావచ్చు సెల్ ఫోన్ నుండి అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తిగా ఆరా తీసి ఎక్కడ కూడా లీగల్ గా దొరకకుండా పక్క ప్లాన్ తో అర్జున్ తో పాటు తన సోదరుడు రాజు ఇద్దరు కూడా ఎవరికి దొరకకుండా పక్క ప్లాన్ తో మైనర్లని ట్రాప్ చేసి వారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి వెళ్లి వారితో లైంగికంగా దాడికి పాల్పడంతో పాటు వారి విజువల్స్ అన్ని కూడా తీసి తర్వాత వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు అయితే దాదాపు 30 నుంచి 40 మంది అమ్మాయిల్ని, దాదాపు 25 నుంచి 30 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి వారి దగ్గర నుంచి 40 లక్షల పైగా వసూలు చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. వీటితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ ముఠాలు అన్న దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. చాలు సునీల్, అర్జున్ ముఠాలో ఇంకెంతమంది ఈ కేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటి? ప్రస్తుతం అయితే అర్జున్ తో పాటు మరోవైపు తన సోదరుడు రాజీవ్ కూడా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఇంకా ఎవరెవరున్నారు వాళ్ళ స్నేహితులు ఆశ కావచ్చు, జతిన్ కావచ్చు, శ్రీజిత్ కావచ్చు వీరి ప్రమేయం ఉందా? వారి ఫోన్లు అంటే వారి నెంబర్లో కాకుండా అర్జున్ రాజు ఫోన్ నెంబర్లతో కాకుండా వారి స్నేహితుల ఫోన్ నెంబర్లతో ట్రాప్ చేసి ఇన్స్టాగ్రామ్ లో మైనర్లని, ముఖ్యంగా మైనర్ బాలికలను ట్రాప్ చేసి ఎవరైతే రిచ్ కిడ్స్ ఉన్నారో, చాలా ధనవంతులు ఉన్నారో వారిని మాత్రమే ట్రాప్ చేసి ఈ యొక్క లైంగికంగా దాడులకు పాల్పడుతూ వాటిని డబ్బులు వసూలు చేస్తూ భయప్రాంతం గుర్తు చేస్తున్నట్టుగా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వీటితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.